స్మార్ట్ రేషన్ కార్డులు బార్కోడ్తో కొత్తగా జారీ చేసేందుకు సర్కార్ ప్లాన్. టీఎస్ స్థానంలో టీజీగా మార్పు, సంక్షేమ పథకాలకు ఉపయోగపడేలా డిజైన్, ఈజీ యాక్సెసింగ్ చేసేలా రూపకల్పన, ఎన్నికల కోడ్ ముగిశాక జారీ చేసేలా ప్రణాళిక, కొత్త దరఖాస్తుల అప్రూవల్పై సందిగ్ధత. ఆరోగ్యశ్రీకి స్పెషల్ కార్డులు ఇస్తారంట. అంటే ఆల్రెడీ ఆరోగ్యశ్రీకి రేషన్ కార్డుకి ఏం సంబంధం లేదు, అందుకే స్పెషల్ కార్డులు ఇస్తామని చెప్తున్నారు. కొత్త దరఖాస్తుల అప్రూవల్పై సందిగ్ధత. కొత్త రేషన్ కార్డుల కోసం రాష్ట్రంలో చాలామంది ఎదురు చూస్తున్నారు. గత ప్రభుత్వంలో విడుదల వారీగా కొన్ని వచ్చినాయి, తర్వాత వెబ్సైట్ లాక్ అయింది, చాలా అప్లికేషన్స్ పెండింగ్లో ఉన్నాయి. మొన్న ప్రజాపాలన దరఖాస్తులు చాలామంది రేషన్ కార్డు లేని వాళ్ళు రేషన్ కార్డు కోసం అప్లై చేసుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. లక్షల్లో ఉన్నారని చెప్తున్నారు. ఎన్ని లక్షలు ఉన్నారనేది గవర్నమెంట్ ఇప్పటిదాకా ఏ స్కీమ్కి ఎంతమంది అప్లై చేసినారో చెప్పలేదు. కాబట్టి కొత్త రేషన్ కార్డు కోసం ఎన్ని దరఖాస్తులు వచ్చిన విషయం కూడా కొత్త ప్రభుత్వం ఏం చెప్పలేదు. కానీ లక్షల మంది ఎదురు చూస్తున్నారు రేషన్ కార్డులు. ఎందుకంటే ఒక ఫ్యామిలీలో 2-3 అన్నదమ్ములు ఉంటారు కదా, వాళ్ళు పెరిగి పెద్దగా అవుతారు, పెళ్ళిళ్ళు అయిపోయినాక సపరేట్ ఫ్యామిలీ అవుతారు. ఆ కుటుంబానికి ఒకటే రేషన్ కార్డు ఉంటుంది. ఇప్పుడు ప్రతి ఒక్కరు ఒక రేషన్ కార్డు తీసుకోవాలి. వాళ్ళకు భార్యలు వచ్చిండ్రు, పిల్లలు అయినరు, వాళ్ళ సంసారం అంతా సపరేట్ అయిపోయింది, వాళ్ళకి సపరేట్ రేషన్ కార్డు కావాలి. అంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎనీ టైం రేషన్ కార్డులు ఇచ్చేవాళ్ళు. తెలంగాణ వచ్చిన తర్వాత పర్టికులర్ టైం వాళ్ళు వెబ్సైట్ ఓపెన్ చేసినప్పుడు మాత్రమే రేషన్ కార్డులు అప్రూవల్, అది కూడా కొంతమందికి వచ్చినాయి. కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇప్పటికీ వాళ్ళు రేషన్ కార్డుల విషయంలో ఇంకా నిర్ణయం తీసుకోలేదు. మళ్ళీ అంతకుముందు ఉన్నట్టు ఆల్వేస్ ఓపెన్ పెట్టి ఎప్పుడు ఎవరు అప్లై చేసుకున్నా. ఎందుకంటే కొందరు ఈ సంవత్సరంలో పెళ్లి చేసుకున్న వాళ్ళు ఉంటారు, ఈ సంవత్సరం పిల్లలు పుట్టిన వాళ్ళు ఉంటారు, వాళ్ళు సపరేట్ అయిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు మళ్ళీ రేషన్ కార్డు ఇచ్చేదాకా వెయిట్ చేయాలన్నా? వాళ్ళు అప్పుడే అప్లై చేసుకుంటే వాళ్ళు అప్పటికే వాళ్ళను వెరిఫై చేసి ఇవ్వచ్చు కదా కొత్త రేషన్ కార్డులు. ఆ కుటుంబంలో డివైడ్ అవుతారు కదా, వాళ్ళకి ఇవ్వచ్చు. కాబట్టి ఎనీ టైం ఓపెన్ పెడితే బెటర్ వెబ్సైట్. ఇంకా ఈ కొత్త దరఖాస్తుల అప్రూవల్ మీద సందిగ్ధత ఉందని పేపర్లో రాసింది. సందిగ్ధత అంటే మరి ఇవ్వాలనే ఇవ్వకూడదనా, లేకపోతే అసలు ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వకూడదనా, లేకపోతే ఆల్రెడీ ఉన్న రేషన్ కార్డులలో 89 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి తెలంగాణలో, దానిలో ఏమన్నా తీసేద్దామన్నా? 89 లక్షల మంది దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నారు తెలంగాణలో, పేదలు ఉన్నారా? ఆల్మోస్ట్ 89 లక్షల కుటుంబాలు. మన దగ్గర ఉన్న కుటుంబాలే 1,20,00,000, 1,30,00,000, కొద్దిగా అటు ఇటు ఉండొచ్చు కుటుంబాలు. దానిలో 90 లక్షల కుటుంబాలు దారిద్ర్య రేఖకు దిగువన ఉంటే, పేదలు ఉంటే, ఇక తెలంగాణ ఏం బాగుపడుతుంది, ఏం బాగుపడ్డట్టు. కాబట్టి దానిలో ఆ రేషన్ కార్డులు ఇవ్వడంలోనే చాలా కిరికిరి ఉంది. ఆ రేషన్ కార్డులు ఎలిజిబిలిటీ వాళ్ళ కన్నా నాన్ ఎలిజిబిలిటీ వాళ్ళతో ఎక్కువ ఉండొచ్చు. 3 అంతస్తుల బిల్డింగ్లు ఉన్న వాళ్ళకు, గవర్నమెంట్ ఉద్యోగులకు, పొలిటికల్ లీడర్లకు. ఎందుకంటే స్కాలర్షిప్లు అట్లాంటివన్నీ కూడా దాని మీద ఆధారపడి ఉంటాయి. ఇప్పుడు ఆరోగ్య భద్రత కార్డులు వేరు చేసినా, ఆహార భద్రత కార్డులు వేరు చేసినా రేషన్ కార్డుతో కొన్ని పనులు అవుతాయి. కాబట్టి ఆ రేషన్ కార్డు ఉపయోగించుకుంటుంటారు. రేషన్ కార్డు వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళకు బ్యాంక్ లోన్లు ఇవ్వద్దు. సింపుల్. నువ్వు దారిద్ర్య రేఖ దిగువన ఉన్నట్లు కదా, రేషన్ కార్డు ఉంటే పేదలకు బ్యాంకులు లోన్లు ఇవ్వవు అంత ఈజీగా, తక్కువ ఇస్తే ఇచ్చినా కూడా. ఆ రూల్ కనుక తీసుకొస్తే ఆటోమేటిక్గా బ్యాంకుల కార్డులన్నీ, ఆ కార్డ్స్ అన్ని తీసుకొచ్చి గవర్నమెంట్కి సరెండర్ చేస్తారు, మాకు వద్దు క్యాన్సిల్ చేస్తారని. వీలైతే గవర్నమెంట్ ఆ రూల్ పెట్టాలి. వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి బ్యాంకు లోన్లు రాకుండా చేయాలి. అప్పుడు కొంతమంది కనీసం ఒక కరెక్షన్ జరిగే వరకు, అప్పుడు చాలామంది లోన్ల కోసం అప్లై చేసే వాళ్ళు ఉంటారు కదా, లక్షలు, వాళ్ళకు బ్రేక్ పడుతుంది. తర్వాత పేదలకు ఉంచాలి, వాళ్ళకు లోన్లు ఇప్పించాలి, అవసరం ఉన్న వాళ్ళకు లోన్లు ఇప్పించాలి. అప్పుడు ఈ కొత్త రేషన్ కార్డులు ఇచ్చే కార్యక్రమం ముందలేసుకొని ఎవరికి ఇవ్వాలని వాళ్ళకి ఇస్తే బెటర్. ఇంకా స్మార్ట్ కార్డులు ఇస్తారని చెప్తున్నారు. స్మార్ట్ రేషన్ కార్డులు అంటే జస్ట్ కార్డు లాగా ఇస్తారా, లేకపోతే పాత పద్ధతిలో బుక్ ఉండేది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. రేషన్ కార్డు అంటే ఒక బుక్కు, ఆ బుక్లో ఏమేమి సరుకులు ఇచ్చిండ్రు, ఎప్పుడు ఇచ్చిండ్రు, మొత్తం సంతకాలు చేసేవాళ్ళు. ఆ బుక్ ఒక బ్యాంక్ పాస్బుక్ లాగా ఉండేది. అది ఆ బ్యాంక్ పాస్బుక్ లాగా ఫోటో ఉండేది, దానికి అథారిటీ చాలా ఉండేది. దానికి రేషన్ సివిల్ సప్లైస్ ఆఫీసర్ సంతకాలు, వెరిఫికేషన్ అంటే అడ్రస్సు, వాళ్ళు ఏ నెలలో ఏం సరుకు తీసుకున్నారు, వేలిముద్రలు లేపించుకునే వాళ్ళు. అప్పుడు చదువు తక్కువ కదా. కాబట్టి అట్లా రేషన్ కార్డులు స్మార్ట్ రేషన్ కార్డులు అని చెప్తున్నారు. స్మార్ట్ రేషన్ కార్డు అంటే ఇగో ఇట్లా ఇవన్నీ తీసి పడేసి ఇది ఒక కార్డు ఇచ్చేస్తారేమో, జస్ట్ ఒక ఏటీఎం కార్డు టైప్ ఇస్తారేమో. బహుశా అది జరుగుతుందేమో. కానీ ఎవరికి వస్తాయి, ఎవరికి పోతాయి, ఎవరికి తీసేయాలి, ఎవరికి ఇవ్వాలనే దాని మీద ప్రభుత్వంలో కొంత క్లారిటీ అయితే రావాల్సి ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.